ముగ్గురు ఒక దగ్గర చేరి లొట్టలు వేసుకుంటా ఏం తింటున్నారని చూస్తున్నారా? నేను చికెన్ సలాడ్ చేసా, సో వాళ్ళకి టేస్ట్ చూపిస్తున్నా. మీరు కూడా రెసిపీ చూసేయండి. బోన్లెస్ చికెన్ క్యూబ్స్, అందులో కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ నిమ్మకాయ పిండుకోండి అండ్ మంచిగా మిక్స్ చేసుకోండి. దాని మీద మూత పెట్టి 10 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ మాత్రమే వేసుకొని చికెన్ ని మంచిగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదంతా ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని ఇలా మొత్తం పీసుల్లాగా చేసుకోండి. ఇప్పుడు అందులో పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ, కొత్తిమీర వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పసుపు, కారం, కస్తూరి మేతి వేసుకొని ఇదంతా పెరుగులోకి యాడ్ చేసుకోండి. కావాలంటే పెరుగులో కూడా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మిశ్రమాన్ని ఇందాక మనం చికెన్ ని కలుపుకున్నాం కదా, అందులోకి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం పైనంగా కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అబ్బబ్బా, స్మెల్ మాత్రం చాలా బాగుంది. అన్నం కంటే చపాతీలో అద్రిపోతది. దీన్నే చికెన్ చుకానీ కూడా అంటారు. ఇందులో హై ప్రోటీన్ ఉంటది. డైట్ చేసే వాళ్ళు తినొచ్చు. అండ్ మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.